హలో హాయ్ అండి, బాగున్నారా? మీకైతే ఇప్పుడు చింత చెట్టు అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇంట్లోనే మనం చింతపండు చారు పెట్టుకుంటాం కదండి, అందులోంచి ఒక పిక్కలు కసిన పిక్కలు అయితే తీసి నేను మన గార్డెన్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం చింత చిగురు కొనాలంటే చాలా కాస్ట్గా అయితే ఉంటున్నది కదండి. గుప్పుడు ఆకు కూడా మనకు 100 రూపాయలకు అమ్ముతున్నారు. అటువంటిది ఏమీ లేకుండా మీ ఇంట్లోనే మీరు చక్కగా చింతాకు అయితే కోసుకొని చక్కగా కర్రీస్లో పప్పులో వేసుకోవచ్చు. చూసారు కదా చింత చెట్టు. ఆకు ఎన్న వచ్చి ముదిరిపోయి ఉంటే కనుక శుభ్రంగా ఈ విధంగా దూసేసుకోండి. నేను అస్తమాను కూడా చింత చిగురు అయితే ఈ విధంగా దోస్తుంటాను. చూసారు కదా, మీకు చెట్టు చూపిస్తున్నాను. ఈ విధంగా దూసిన తర్వాత ఎంత చక్కగా గుబురుగా వచ్చిందన్నది కూడా మీరు చూడండి వీడియోలోనే. చూడండి, మొత్తం ఆకంతా కూడా ఇప్పుడు ఇలా దూసేయాలండి. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా చాలా గ్రీన్గా లేత ఆకులతోటి చింత చిగురు అయితే వచ్చింది. మనం ఎప్పటికప్పుడు ఇలా దూసేసుకుంటుంటే మనకి చింత చెట్టు చిగురు అయితే చక్కగా వస్తుంటుందండి. అంతేకాకుండా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక నేను డబ్బాలు అయితే వేసాను నేను. చూడండి, చాలా చింత పిక్కలు అయితే వేసాను నేను. చాలా చెట్లు అయితే వచ్చినాయి చూడండి. ఇది వేసి ఇంచుమించు 5 ఇయర్స్ అవుతున్నదండి. 5 సంవత్సరాలు పట్టి వేసాను. అందులోనే అలా చిగురు అయితే వస్తున్నది. చాలా చక్కగా ఆకు అయితే వస్తున్నదండి. టేస్ట్ కూడా చాలా చక్కగా బాగుంటున్నది. మనం చింత చిగురు మనకు సిటీలో ఎక్కడ దొరకదు కాబట్టి మన గార్డెన్లో ఈ విధంగా కూడా చక్కగా చేసుకోవచ్చు. చూడండి, చింత చిగురు ఆకు అయితే కనుక నేనైతే కోస్తున్నాను నేను. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటకాలను అయితే నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరీ. విష్ణు గౌరీ లైఫ్ స్టైల్. చూశారు కదా ఆకు ఎంత గ్రీన్గా ఉందో. మనం ఎప్పటికప్పుడు చక్కగా ఇలా దూసుకోవచ్చండి. మనం ఆకు తుంచిన వెంటనే మళ్ళీ మనకి 10 డేస్ లోపు ఆకు అయితే వచ్చేస్తుందండి. చాలా చక్కగా ఆకు వస్తుంది. అందులోనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చక్కగా చిన్న చిన్న చిగుళ్ళు పడుతున్నాయి కదా, కంపల్సరీ ఆకు ఇంకా బాగా వస్తుందండి. చూశారు కదా, నేనైతే నుంచొని ఆకంతా కొయ్యలేక కింద పెట్టేసుకొని కూర్చొని అయితే ఆకు అయితే అంతా కోసుకున్నానండి. చూడండి ఎంత ఆకు వచ్చిందో చింత చిగురు. చూశారు కదా, చాలా చక్కగా వచ్చింది. మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆకు ఇలా వస్తుంటేనే అస్తమానం కూడా వంటలో వేసుకోలేం కాబట్టి. చూశారు కదా, మొత్తం ఆకంతా కూడా నేను ఈ విధంగా కోసేసానండి. ఈ చెట్టుది తర్వాత నేను అక్కడ ప్లాస్టిక్ డబ్బాలో వేసింది కూడాని. చూడండి, మొత్తం ఆకైతే అలా మీరు చూసేస్తే మళ్ళీ ఆకైతే వస్తుంది. చింత చెట్టుకి మనం ఎలాంటి సదుపాయం చెయ్యక్కర్లొద్దండి. అసలు ఎలాంటి కంపోస్టు అసలు ఏమీ వేయక్కర్లొద్దు. దీనికైతేనే ఓన్లీ వాటర్ వేస్తే సరిపోతుంది.